విజయవాడ యూనివర్సిటీ మంచి భవిష్యత్తు కోసం తెలుగు విద్యార్థులు ఇష్టపడే యూనివర్సిటీ. కాల్ 9059052378 9059052379. తెలంగాణలో హత్య రాజకీయాలు భయంకరంగా పెరిగిపోతున్న పరిస్థితి కనిపిస్తోంది. అసలు రాత్ర పగల తేడా లేకుండా ఎక్కడ పడితే అక్కడ ఎలాంటి భయం లేకుండా కత్తులతో విరుచుకుపడి పూర్తిగా నరికేస్తున్న సందర్భాలు, హత్యలు చేస్తున్న సందర్భాలు చాలా పెద్ద ఎత్తున ఈ మధ్య కాలంలో నమోదవుతున్న పరిస్థితి. ఈ రోజు కూడా పట్టపగలే డే టైంలోనే ఒక అడ్వకేట్ని పూర్తిగా దారుణంగా హత్య చేసిన సందర్భం అయితే కనిపిస్తోంది. ఇది చంపాపేటలో జరిగింది. సంతోష్ నగర్, న్యూ మారుతి నగర్లో అడ్వకేట్ ఎవరైతే ఉన్నారో ఈయన ఎర్రబాపు ఇజ్రాయెల్ అంటారు ఇతన్ని. సో దస్తగిరి అనే వ్యక్తి ఇప్పుడు ఈ అడ్వకేట్ని పూర్తిగా చంపిన పరిస్థితి అయితే కనిపిస్తోంది. కత్తితో పొడిచి చంపేసిన సిచ్యువేషన్ అయితే కనిపిస్తోంది. యాక్చువల్లీ చంపాపేట్, సంతోష్ నగర్, న్యూ మారుతి నగర్ కాలనీలో ఈ ఎర్రబాపు ఇజ్రాయెల్ అడ్వకేట్ ఈయన అక్కడ నివాసం ఉంటున్న పరిస్థితి అయితే కనిపిస్తోంది. అదే ఫ్లాట్లో పైన ఉంటున్నటువంటి ఒక మహిళ, పాపం ఈ దస్తగిరి అనే వ్యక్తి ఆ మహిళను వేధిస్తున్నాడు అంటూ ఇప్పుడు ఈ అడ్వకేట్ ఎవరైతే ఉన్నారో, హత్యకు గురైనటువంటి ఈ అడ్వకేట్ ఎవరైతే ఉన్నారో ఆ మహిళ ఈ అడ్వకేట్ దగ్గరకు వచ్చింది. ఇట్లా దస్తగిరి అనే వ్యక్తి నన్ను వేధిస్తున్నాడు, దయచేసి ఈయన మీద కేసు నమోదు చేయబోతున్నాను, మీరు నా కేసుని టేకప్ చేయండి, వాదన వినిపించండి, నా తరఫున విచారణ సందర్భంగా మీరు నా కేసుని డీల్ చేయండి అంటూ ఆ మహిళ ఇప్పుడు ఈ అడ్వకేట్ని ఆశ్రయించడం జరిగింది. ఇదే ఇప్పుడు దస్తగిరికి కోపంగా మారిపోయిన పరిస్థితి. నేను వేధిస్తున్నాను అంటూ ఇప్పుడు ఈ అడ్వకేట్కే నువ్వు వెళ్ళి ఫిర్యాదు చేసుకుంటావా, ఏం చేస్తాడు, అతన్ని నేనే లేకుండా చేస్తాను చూడు అంటూ మాటల సందర్భంలో, బెదిరింపుల సందర్భంలో చాలా మటుకు ఇట్లాంటి మాటలైతే వింటూ ఉంటాం. కానీ ఇది నిజంగానే చెయ్యబోతున్నాడు అని ఆ మహిళకు కానీ, ఇప్పుడు ఈ అడ్వకేట్ పాపం హత్యకు గురైనటువంటి ఈ అడ్వకేట్కు కూడా తెలియనటువంటి పరిస్థితి. కత్తులతో విరుచుకుపడి కేవలం ఆ మహిళ ఇప్పుడు ఈ అడ్వకేట్ ఇజ్రాయెల్ని ఆశ్రయించినందుకు తప్పు చేసింది దస్తగిరే. దస్తగిరికే దస్తగిరి మీద కేసు పెట్టడానికని పోలీస్ స్టేషన్కి వెళ్తే అదే కోపంతో ఇప్పుడు ఈ అడ్వకేట్ని దస్తగిరి అనే వ్యక్తి చంపినటువంటి సిచ్యువేషన్ అయితే కనిపిస్తోంది. సో ఎంత అసలు దేనికి కూడా ఆ తర్వాత ఏం జరుగుతుంది ఏంటి అనేది కూడా ఆలోచిస్తున్నారా లేదా అనేది కూడా తెలియనటువంటి సందర్భం. ఈ దస్తగిరి అనే వ్యక్తి యాక్చువల్లీ ఒక ఎలక్ట్రీషియన్. ఆ కాలనీలో ఏదైనా పనులుంటే ఎలక్ట్రీషియన్గా పనులు చేస్తూ ఉంటాడు. గతంలో కూడా ఇప్పుడు లాయర్ ఇంట్లో కూడా ఈ దస్తగిరి అనే వ్యక్తి ఈ ఎలక్ట్రీషియన్ పని చేసినటువంటి సందర్భం. కానీ ఇప్పుడు ఈ అడ్వకేట్ బిల్డింగ్లోనే పైన ఫ్లాట్లో ఉన్నటువంటి మహిళని దస్తగిరి పూర్తిగా వేధించడంతోనే కేసు నమోదు చేయడానికి పోలీస్ స్టేషన్ వరకు వెళ్ళి ఈ మహిళతోని కేసు పెట్టించిన సందర్భంలోనే ఆ కోపంతోనే ఇప్పుడు దస్తగిరి ఇజ్రాయెల్ అనే అడ్వకేట్ని చంపడం జరిగింది. అది కూడా పట్టపగలు అందరూ చూస్తున్నప్పుడే ఈ దస్తగిరి చంపడం అయితే జరిగింది. సో ఈ కేసుని పూర్తిగా ఈ పోలీస్ స్టేషన్లోనూ అయితే దస్తగిరి లొంగిపోయిన పరిస్థితి. కానీ కేసుని చాలా సీరియస్గా తీసుకుంటున్న పోలీసులు అయితే చెప్తున్నారు. ఎందుకంటే కేవలం ఒక ఫిర్యాదు మేరకు ఇట్లా కక్షపూరితంగా నరకడం ఏంటి, చంపడం ఏంటి? ఎందుకంటే మొన్న కూడా ఎల్బీ నగర్లో ఇట్లాంటి ఇన్సిడెంట్ జరిగింది. మహేష్ అనే వ్యక్తిని వాళ్ళ తోటి ఫ్రెండ్సే చంపినటువంటి సందర్భం. రాత్రి 11:30 ప్రాంతంలో అతను వాళ్ళ ఇంటికి వెళ్తున్నటువంటి సందర్భంలో ఎల్బీ నగర్లో ఈ ఇన్సిడెంట్ మొన్న ఒక 2 days క్రితమే బయటపడినటువంటి సిచ్యువేషన్. ఎవరో తెలియనటువంటి వ్యక్తులు కూడా కాదు, చాలా చిన్న చిన్న గొడవలు. ఆ గొడవల కారణంగానే ఇతని మహేష్ అనే వ్యక్తిని టార్గెట్ చేసి పురుషోత్తం ఇంకో వ్యక్తి వాళ్ళిద్దరూ కలిసి ప్లాన్ వేసి మాటు వేసి కత్తులతో కొడవళ్లతో దాడి చేసి చంపిన సందర్భం. సో ఇట్లా అసలు విచక్షణ కోల్పోయి మనుషులు కనీసం కేసుల వరకు కూడా వెళ్ళట్లేదు, కొట్టి వదిలేసిన సందర్భాలు కూడా ఉండట్లేదు. ఏకంగా కత్తులు కొడవళ్లతో ఇట్లా చంపడం ఏంటి? అట్లాగో ఈ హైదరాబాద్లో ఇట్లాంటి ఇన్సిడెంట్స్ జరగడం ఏంటి అనేది కూడా పెద్ద ఎత్తున చర్చ అయితే జరుగుతోంది. మరి హత్య రాజకీయాలు భయంకరంగా పెరిగిపోతున్న సందర్భంలో, క్రైమ్ రేట్ పెరుగుతున్నటువంటి సందర్భంలో పోలీసుల మీద అయితే చాలా ఎలిగేషన్స్ కూడా వస్తున్నాయి. ఎందుకంటే కనీసం ఇట్లాంటి కేసులు వచ్చినప్పుడు వీటిని డీల్ చేసే విధానం ప్రాపర్గా డీల్ చేయట్లేదా అనేది కూడా చాలామంది పబ్లిక్ ఒపీనియన్ కూడా చెప్తున్నారు. పోలీసులు సరిగ్గా స్పందించట్లేదు అనే మాట కూడా చెప్తున్న సందర్భాలు చాలా మట్టుకు వింటున్నాం. తీరా ఇప్పుడు చూడండి, దస్తగిరి అనే వ్యక్తి ఏకంగా ఒక
కేసు మహిళకు సంబంధించి ఒక కేసు విషయంలో ఈ అడ్వకేట్ మద్దతు తెలుపుతూ ఆమెను తీసుకెళ్లి పోలీస్ స్టేషన్లో కేసు నమోదు చేసినందుకు చంపేశారంటే దీన్ని బట్టి అర్థం చేసుకోవచ్చు ఎంత భయంకరమైన పరిస్థితి ఉంది హైదరాబాద్లో అనుకోండి, లేదంటే మన తెలంగాణ వ్యాప్తంగా కూడా ఇట్లాంటి కేసెస్ అయితే చాలా పెరుగుతున్న సందర్భాలు అయితే కనిపిస్తున్నాయి. ఇప్పుడు పోలీసులు అయితే దస్తగిరిని అదుపులోకి తీసుకున్నారు, ఆయన మీద కేసు ఫైల్ చేసిన సందర్భం అయితే కనిపిస్తోంది. వాళ్ళకి సర్వెంట్ ఉంటారు కదా అపార్ట్మెంట్స్ కి, ఆ సర్వెంట్ హస్బెండ్ అండ్ వైఫ్ ఉంటారు, వాళ్ళకి ఒక పాప. దస్తగిరి ఇస్ డిఫరెంట్ పర్సన్. Okay. నేను చెప్తున్నది వాట్ ఇష్యూ మెయిన్ ఎవరి వల్ల అయింది. వైఫ్ అండ్ హస్బెండ్ ఉన్నారు, వాళ్ళకి ఒక పాప అనుకుంటా. సో వైఫ్ ఈ దస్తగిరి అనే ఆయనే అపార్ట్మెంట్స్ కి వెళ్ళి ఎలక్ట్రీషియన్ వర్క్ అవన్నీ చేసినప్పుడు దే హ్యాడ్ ఎన్ అఫైర్. సో ఇది ఇష్యూ తెలిసి సెక్రటరీ దగ్గర వాళ్ళు ముస్లిమ్స్ హిందూస్ అపార్ట్మెంట్ లో ఉన్న వాళ్ళు మీరు చెప్తున్నారు క్రిస్టియన్స్ ఏదో తెలియదు, అంత ఐడియా లేదు సార్. ఎవ్రీథింగ్ ఇస్ రికార్డెడ్ ఇన్ ది సంతోష్ నగర్ పోలీస్ స్టేషన్, మిస్టర్ బార్ పక్కకు. దాని తర్వాత మా డాడీ ఏం చేసిందంటే 1 month బ్యాక్ ఆయన కాల్ చేసి ఎక్కడున్నావు, ఇంట్లో వర్క్ ఏదున్నా మేము ఆయననే పిలుస్తాం, ఎక్కడున్నావు అంటే ఈ సెట్ ఎంటైర్ ఏవైతే అయ్యిందో ఏది అఫేర్ ఉందో అదంతా చెప్పినప్పుడు అరే అవి అంతా ఎందుకురా వచ్చి పని చేసుకోమంటే నువ్వే దాపెట్టిన వాళ్ళని. మా డాడీకి అపార్ట్మెంట్ లో గ్రౌండ్ ఫ్లోర్ మా డాడీ ఆ బ్లాక్ అని అపార్ట్మెంట్స్ నువ్వే దాపెట్టిన వాళ్ళని నువ్వు మా ఇద్దరిని అరేంజ్ చేయి, ఇప్పుడు మా ఇద్దరిని కలుపు అంటే నేను బ్రోకర్ని కాదు నేను అడ్వకేట్ని అని మా డాడీ చెప్పినాడు. మా డాడీ ఒక్కడున్నప్పుడు వస్తుండే దస్తగిరి ఏదైనా వస్తుంటే మా డాడీ ఇది సేఫ్ కాదు, సంథింగ్ ఈజ్ హ్యాపెనింగ్, సంథింగ్ ఈజ్ గోనా హ్యాపెన్ అని మా డాడీ ఇది సేఫ్ కాదు ఆ కంప్లైంట్ ఇద్దామనే ముందు మాకు చెప్పిండు. అక్కడ వరకు కూర్చొని ఇట్లా అయితే నేను కంప్లైంట్ ఇద్దాం అనుకుంటున్నాను. ఈ రోజు ఏంది ఈ ఇన్సిడెంట్, ఇలా కంప్లైంట్ ఇద్దామా? ఓకే, రీసెంట్ గా 10 days. ఓకే కంప్లైంట్ ఇచ్చారా? వెళ్ళి కంప్లైంట్ ఇచ్చినారు, వాళ్ళు మాట్లాడి కౌన్సిలింగ్ ఇచ్చారు. అప్పుడు బయటికి రాగానే క్యూ మేరే పర్ కంప్లైంట్ కియా సార్, తప్పటి మాన్నాక కంప్లైంట్ ఎందుకు ఇచ్చినా సెట్ అయిపోతుందే అని అన్నారంట. సరే ఫైన్ అని చెప్పి ఆయన కంప్లైంట్ అదంతా తీసుకున్నాక వచ్చేసినాక ఎవ్రీడే వచ్చి ఇక్కడ మాకు రెంటెడ్ ఉంటారు సింగిల్ పోర్షన్ లో, వాళ్ళ డాడీ ఉంటాడు, ఆ డాడీ దగ్గరకు వచ్చి ఆ తాత దగ్గరికి ఎప్పుడు వస్తున్నాడు ఎప్పుడు వెళ్తున్నాడు వచ్చి ముచ్చట్లు పెట్టడం స్టార్ట్ చేసినాక ఈరోజు మార్నింగ్ కూడా ఇవాళ టాక్ విత్ దట్ అంకుల్ ఆ ముసలాయనతో. మా డాడీ ఇట్లా టర్న్ తీసుకొని ఇది మా బ్లాక్ సార్ మా ఇల్లు టర్నింగ్ దగ్గరకు వచ్చేసింది. అపార్ట్మెంట్ పేరు మీద ఉండేది లోటస్ అపార్ట్మెంట్ పక్కన బిల్డింగ్ డబుల్ స్టోర్ 9-7. అతను పెట్టుకున్నది ఆ లోటస్ అపార్ట్మెంట్ వాళ్ళతో. ఆయన పెట్టుకుంది శ్రీనివాస అపార్ట్మెంట్, మా డాడీ గ్రౌండ్ ఫ్లోర్ లో అపార్ట్మెంట్ లో ఉంది పోర్షన్. ఆల్రెడీ ఇంకో పోర్షన్ ఉంది అక్కడ మీరు చూస్తే అక్కడ పేరు ఉంటుంది మా డాడీ ఇజ్రాయల్.